వాళ్ళని గట్టిగా పట్టుకోండి. அவ்வளவுதான். நாளைக்கு அங்க இருக்குமோ தெரியாது. మనం రేపు ఉంటామో లేదో కూడా మనకి తెలియదు. மண்ணிலிருந்து எடுக்கப்பட்டோம். ఆ ఒక మన్ని నుంచి తీయబడినాము. மறுபடியும் மண்ணுக்கே போவோம். మరొకసారి మనం మన్నికి వెళ్ళిపోవాలి. தாயின் கருவில் உருவாகும் போது మనం తల్లి గర్భంలో రూపించబడక ముందు பெருமையா இந்த பூமிக்கு வந்தேன். మనం ఉత్తగానే ఈ ఒక భూమి మీదకి వచ్చి ఉన్నాము. இந்த பூமிக்கு நான் போகும்பொழுது ఈ ఒక భూమిని వదిలిపెట్టి పోయేటప్పుడు నిర్వాణియాయి போறேன். మనం ఉత్తగానే మనం వెళ్ళిపోవాలి. నిర్వాణియాయి பிறந்தேன். మనం ఉత్తగానే పుట్టినాము. నిర్వాణియాయి போறேன். ఏమీ లేకనే మనం వెళ్ళిపోవాలి. ஒன்று கொண்டு வந்ததும் இல்லை. ఒక్కటి కూడా మనం తీసుకొని వచ్చింది లేదు. ஒன்று கொண்டு போவதும் இல்லை. ఒక్కటి కూడా ఇక్కడి నుంచి మనం తీసుకోలేదు. மாயம் 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 மாயம். అంత మాయే 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 మాయగా ఉంది. எல்லாம் மாயம். ప్రతి ఒక్కటి కూడా మాయగా ఉంది. ஒவ்வொரு நாள் நாம் தூங்கி எழும்போது ఒక్కొక్క రోజు మనం నిద్రించి లేసేటప్పుడు மரணத்தை நோக்கி போய் விடணும் மறக்காதீங்க. ఆ ఒక మరణానికి దగ్గరగా వెళ్తూ ఉన్నాం అనేది ఎప్పటికీ మర్చిపోవద్దు. தேவ ஜனங்களே, దేవ జనములా, ஒவ்வொரு நாள் நாம் தூங்கி எழும்பொழுது ఒక్కొక్క రోజు మనం నిద్రించి లేసేటప్పుడు நம்ம ஆயுசு ஒரு நாட்கள் குறைந்து கொண்டே வருகிறது. మన ఆయుష్ ఒక్కొక్క రోజు తగ్గుతుంది అని మనం అనుకోవాలి. மரணத்துக்கிட்ட ஒரு ஸ்டெப் வச்சிருக்கிறோம். మరణానికి మనం దగ్గరగా ఉన్నామని మనం అనుకోవాలి. ஆமென். ఆమేన్. அது மட்டும் மறந்துடாதீங்க. అది మాత్రం ఎప్పటికీ మీరు మర్చిపోవద్దు. கர்த்தர் யார் நமக்கு தெரியும். అయితే దేవుడు ఎవరు అనేది మనకి తెలుస్తుంది. ஆமென். ఆమేన్. நாட்கள் ஆக ஆக మనకి దినాలు గడుస్తూ గడుస్తూ வயசு கம்மியாகுமா మనకి వయస్సు తగ్గిపోతుందా அதிகமாகுமா? అధికమవుతుందా? கம்மியாயினே ஹalleluya. తగ్గుతూ వస్తూ ఉంటుంది. அப்படியே நம்ம சாவை தேடி போ. అప్పుడప్పుడే మనం చావుకి దగ్గరగా వెళ్తూ ఉంటాము. வயசு பொண்ணுன்னு சொல்லுவாங்க. వయసు బిడ్డ అని చెప్తూ ఉంటారు. அப்புறம் అదైన తర్వాత பாதி வயசு ஆயிடுச்சுன்னு சொல்லுவாங்க. అర్థమై వయసు అయిపోయింది అని చెప్తూ அப்புறம் ఉంటారు. என்ன சொல்லுவாங்க? అదైన తర్వాత ఏం చెప్తారు? அஜின்னு சொல்லுவாங்க. అవ్వ అని చెప్తూ ఉంటారు. ஆமென். ఆమేన్. அஜிக்கு அப்புறம் అదైన తర్వాత చనిపోయిరి అని చెప్తారు. அஷ்டே. అంతే, வாழ்க்கை முடிஞ்சு போச்சு. మన జీవితం நான் ముగిసిపోయింది. இப்படி சொல்லுங்க. పక్కన ఉండడం చేపట్టి చెప్పండి. அதுக்கு கர்த்தர்